ఏం పేరు మేడం? కోకిల పేరు. ఏం చేస్తారు? నాన్ ఐటీలో కంప్లీట్ చేస్తున్నాను WNSలో ప్రజెంట్ సీనియర్ అసోసియేట్గా. బట్ ప్రజెంట్ ఐటీ అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఏం లేదు. బట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే నాన్ ఐటీలో అన్నిట్లో ఉన్నాయి తప్ప కేటీఆర్ ఉన్నప్పుడు అయితే కనుక డెవలప్మెంట్ అనేది ఉండేది. లైక్ కంపెనీస్ డెవలప్మెంట్ అవ్వడం కానీ, ఇన్ఫోసిస్ కానీ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ బాగానే ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి మనకి డెవలప్మెంట్ ఐటీ సైడ్ అయితే ప్రజెంట్ లేదు. వేరే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఈ కంట్రీస్ కానీ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. మైండ్ స్పేస్లో కావచ్చు, మనకి ఐటీలో కావచ్చు, ఎక్కడైనా DLFలో కావచ్చు. కానీ నాకు తెలిసిన వరకు అయితే కానీ ప్రజెంట్ లేదు. బట్ నెక్స్ట్ జనరేషన్కి ఒకవేళ మళ్ళీ కేటీఆర్ వచ్చే ఛాన్స్ ఉంటే కనుక కంపెనీస్ కానీ ఐటీ కానీ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మా యూత్కి ఎంప్లాయీస్కి అయితే ఎందుకు ఐటీలో పర్ఫెక్ట్ అనుకుంటున్నారు? బికాజ్ మనకి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే హైదరాబాద్ అనేది ఫస్ట్ ఐటీ కంపెనీ కాదు. మనకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే ఒకటో రెండో కంపెనీస్ అనేది తెచ్చాడు మాకు తెలిసినంత వరకు. తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత ఐటీస్ కంపెనీస్ డెవలప్మెంట్ అవ్వడం కానీ, ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే ఫస్ట్ ఐటీ ప్లేస్లో ఫస్ట్ ఉంది. తర్వాత ముంబై కంపెనీస్ ఉండేవన్నమాట. ఇప్పుడైతే హైదరాబాద్ కేటీఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిందనేది మా ఎంప్లాయీస్కి తెలిసిందనమాట. తర్వాత మళ్ళీ కేటీఆర్ అయిన తర్వాత ఆయన అయితే ఓన్లీ ఐటీకి ఇండస్ట్రీకి కేటీఆర్ మాత్రమే. అంటే తర్వాత ఇంకొకరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు తప్ప ఐటీకి ఎవరు మినిస్టర్ ఏంటనేది ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారనేది మాకైతే తెలియదు. సో ఇప్పుడు ఆయన ఉంటే కనుక మళ్ళీ జనరేషన్ అనేది ఎక్కువ పాపులర్ అయ్యి డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్. కేటీఆర్ ఐటీకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ నెక్స్ట్ టైం కూడా వచ్చే జనరేషన్ టైం కూడా ఆయనకే మేబీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఐటీ రిక్వైర్మెంట్ కానీ, రిక్రూటర్ తీసుకునే టైం కానీ, ఎంప్లాయీస్కి కంపెనీస్ కానీ ఏం లేవు. ఎందుకంటే ఆల్రెడీ 1 year అనేది కంప్లీట్ అయిపోతుంది ఎలక్షన్స్ అయ్యి. బట్ ప్రజెంట్ అయితే కనుక మాకైతే ఛాన్స్ లేదు. ఈవెన్ లాస్ట్ కరోనా బిఫోర్ అయితే ఐటీస్ కంపెనీస్ కానీ డెవలప్మెంట్ కానీ అప్పుడైతే రిక్రూటర్ ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది తప్ప ఇప్పుడు ఐటీ అందరూ కోర్సులు తీసుకున్నారు, కంపెనీస్ కోసం చూస్తున్నారు తప్ప ఎవరికి అయితే లేదు. ప్రాపర్ వచ్చి రాజమండ్రి, గోదావరి. సో ఇప్పుడు మా సైడ్ కూడా అక్కడ ఆంధ్ర సైడ్ లేదు కాబట్టి అందరూ ఆపర్చునిటీస్ అన్ని హైదరాబాద్ చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడు కేటీఆర్ లేకపోవడం వల్ల కంపెనీస్ అన్ని డౌన్ అవ్వడం వల్ల ఇప్పుడుండే ఐటీ కంపెనీస్ కూడా మాకు లేకుండా పోయినాయి. అంతే. నాన్ ఐటీ కంపెనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అదర్ సోర్స్ అనేది ఎక్కువ చూసుకోవచ్చు అనమాట. మేము అనుకోవచ్చు ఒక విధంగా. ఈవెన్ ఎవరైతే ఓల్డ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు వేసిన ఓట్స్ తప్పివే ఐటీ ఎంప్లాయీస్ అయితే మ్యాక్స్ వేయలేదని చెప్పుకుంటాం మేమైతే. అంటే మీరు అంటున్నారు కేటీఆర్ ది బెస్ట్ అంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అక్రమంగా డబ్బులు పెట్టాడంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తామంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎట్లా చూడవచ్చు? ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఐటీ కంపెనీస్లో ఎవరు ప్రభుత్వాన్ని ఎవరెవరికి ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎవరైతే చేయట్లేదు అన్నది మేము ఎంప్లాయీస్ కాబట్టి మాకు తెలుస్తుంది. అగ్రికల్చర్గా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మాత్రం కేటీఆర్ ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు మాత్రమే ఓట్స్ చేయలేదని, ఇప్పుడు చుట్టుప్రక్కల గ్రామాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి చేయలేదని చెప్పేసి వాళ్ళు దీన్ని పొయిటరీ చేశారు తప్ప ఒక ఐటీ పరంగా ఒక సిటీ అనేది డెవలప్మెంట్ అవ్వాలనే దానికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని. బట్ హైదరాబాద్లో కేటీఆర్ అనేది కేటీఆర్కి బికాజ్ ఎందుకు సపోర్ట్ చేశారంటే ఇప్పుడు చుట్టుప్రక్కల ఉన్న హైదరాబాద్ కాబట్టి విజయవాడ కావచ్చు, లేకపోతే రాజమండ్రి కావచ్చు, ఈ పక్కన ఎల్లూరు, ఈ టైప్ ఆఫ్ అన్ని సిటీస్ వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. వాళ్ళందరికీ జాబ్స్ అన్నీ ఎలా అంటే డెవలప్మెంట్ అనేది ఐటీ ఉంది కాబట్టే కదా. అదే మాకు ఆంధ్రప్రదేశ్లో ఒక పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అటు సైడ్ చేస్తుంటే మేము అటువైపే మూవ్ అయ్యి ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు డౌన్ అయిందని నా ఉద్దేశం. అంతే. ఇదే అంశంలో అభివృద్ధి విషయంలో ఫార్ములా ఈ రేషన్ కూడా కేటీఆర్ సొంతగా 55 కోట్లు ఖర్చు చేశారు, ఇది వృధాగా పెట్టాడంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల కేటీఆర్ నుంచి ఏమైతే దీని బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేశామని మాట్లాడతారు. ఎట్లా చూస్తారు? దానికి అగ్రీ చేస్తాను నేను. బికాజ్ ఒక ఫార్ములా అనేది పెట్టారంటే కనుక అది ఎప్పటికైనా యూజ్ అవ్వడానికి ప్రజలకు అనేదే కదా చేస్తారు. బయటకు తీసుకొచ్చి మరి అంత అమౌంట్ పెట్టారంటే కనుక ఎప్పటికప్పుడు యూజ్ అవుతుందనే తప్ప అది స్పాయిల్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా లేదంటే జనాల దగ్గర నుంచి దోష చేసుకోవాలని ఇలాంటివి అయితే లేదు. అలా అయితే ఇంత కంపెనీస్ వచ్చి మనకి ఇంత డెవలప్మెంట్ అయితే అవ్వదు కదా. సో నేనైతే కనుక దానికి అగ్రీ చేస్తాను. ఐ మీన్ ఇప్పుడు ఇన్నమాట అయితే కనుక నేను తీసుకోలేను. లేదు. ఫార్ములా 55 crores పెట్టడం అనేది కరెక్టే అంటావు అభివృద్ధి పైన? యా, బికాజ్ ఎవరీ ఎంప్లాయీకి యూజ్ అవుతుంది. లేదంటే ఈ అభివృద్ధి అనేది మంచిదానికి జరగాలనుకున్న దానికి మంచిదే కదా. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి అయితే కంపెనీని ఎవరైతే ప్రజల్లోకి ముందుగా తీసుకెళ్ళి లేకపోతే అందరికి యూజ్ అయినట్టు చేస్తారో దానికి ఎప్పుడు ప్రభుత్వం అనేది ఒక టైప్ ఆఫ్ కొన్ని బ్యాడ్ న్యూస్ అని బ్యాక్ ఎండ్లో వస్తూనే ఉంటాయి. దానికైతే కనుక మా వైపు నుంచి ఏంటంటే నేను విన్న దాని ప్రకారం ఐటీ కేటీఆర్ ఉన్న తర్వాత అంతవరకు చాలా మంచిగా ఉండేది. తర్వాత అనేది మొత్తం పోయింది అనేది నేనైతే చేస్తాను. బట్ దీనికి ఏంటంటే ఇదంతా రూమర్ అనే చెప్తాను నేనైతే.